పాల్ గారి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. స్వార్థ పనిలో మాతో పాలుభాగస్తులవ్వండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం ఇందాక చదివినటువంటి వాక్య భాగము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో చెప్పబడినటువంటి మాట మనం గత 2 వారాల నుంచి కూడా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఏంటనంటే నూతన సంవత్సరంలోనైనా దేవుడు కోరుతున్నటువంటి అభివృద్ధి సాధ్యమేనా అనేటువంటి అంశం మీద గత 2 వారాల నుంచి కూడా మనం ధ్యానం చేసి ఇవాళ ఆ దేవదేవుని యొక్క మహాకృపను బట్టి 3వ వారంలోనికి మనం ప్రవేశించాం. ఇక్కడ అపోస్తుడైన పౌలు తన ప్రియకుమారుడైనటువంటి భక్తుడైనటువంటి తిమోతిని ఏమని ఆశిస్తున్నాడని అంటే, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. అభివృద్ధి అనేది తేటగా కనబడాలి. గత భాగాలు మీకు చెప్పేసాను, మరలా రివిజన్ చేస్తే మనం అసలు విషయాలు మనం ముందుకు వెళ్ళలేం కాబట్టి క్లుప్తంగా రెండు మాటలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. గత భాగాలు మనం నేర్చుకున్నది ఏంటంటే, అభివృద్ధి దేవుడు భక్తుల నుంచి కోరుకుంటున్నాడు. అభివృద్ధి అనేది అంటే డెవలపింగ్ అనేది లోకల్ మనుషులు ఎలాగైతే కోరుకుంటారో దేవదేవుడు కూడా సంఘంలోకి చేర్చబడినటువంటి భక్తుల నుంచి కూడా అభివృద్ధిని కోరుకుంటున్నాడు. ఈ అభివృద్ధి ఏంటి అభివృద్ధి అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథాన్ని 3 భాగాలు చేయాలి. పరిశుద్ధ గ్రంథాన్ని 3 భాగాలు, వాస్తవంగా 2 భాగాలు మనకు కనపడతాయి కానీ ఆ 2 భాగాలని 3 భాగాలుగా మనం పరిశీలన చేసాం. 1 పితరుల యుగం ఉంది, 2 ధర్మశాస్త్ర యుగం ఉంది, తర్వాత క్రైస్తవుల యుగం ఉంది. 3 కాలాలు దేవుడు నానా భాగాలుగా, నానా సమయములలో, నానా విధములుగా మన పితరులతో మాట్లాడాడు. ఈ దినముల అంతమందు ఆయన కుమారుడు ద్వారా మనతో మాట్లాడాడు. అంటే దేవుడు ఆయన మాటలు ఆయా కాలాల్లో ఉన్నటువంటి భక్తులతో ఆయా సందర్భాల్లో ఆయా విధాలుగా మాట్లాడినట్టు మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ అభివృద్ధికి దానికి సంబంధం ఏంటని మనం ఆలోచన చేసాం. ఆలోచన చేసినప్పుడు పితరుల నుంచి దేవుడు కోరుకున్న అభివృద్ధి వేరు, అలాగే యూదుల యుగంలో నా సొత్తు అని పేరు పెట్టుకున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల నుంచి దేవుడు కోరుకున్నటువంటి అభివృద్ధి వేరు. కొత్త నిబంధన కాలానికి వచ్చినటువంటి భక్తులైనటువంటి క్రైస్తవులైనటువంటి దేవుని పిల్లలతోటి దేవుడు కోరుకుంటున్నటువంటి అభివృద్ధి వేరు. 3 కాలాల్లో 3 రకాలైనటువంటి అభివృద్ధులు దేవుడు ప్రజల నుంచి కోరుకున్నాడు. పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఆ 2 యుగాల్లో కూడా దేవుడు ఎలాంటి అభివృద్ధిని కోరుకున్నాడు అని అంటే భౌతిక సంబంధమైన అభివృద్ధిని కోరుకున్నాడు. అంటే ఇంకొక రకంగా చెప్పాలని అంటే మన అభివృద్ధిని కోరుకున్నాడు. మన అంటే ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులు ఏంటంటే మన అభివృద్ధి కాదు, మనుషుల నుంచి దేవుడు మనుషులు డెవలప్ అవ్వాలి, మనుషులు అభివృద్ధి అవ్వాలని కోరుకున్నాడు. అంటే భౌతికమైనటువంటి డెవలప్ అంటారు దాన్ని. భవనాలు కట్టుకోవటం, సుసంపద కలిగి ఉండటం, ఆస్తుపాస్తులు కలిగి ఉండటం, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండటం, ఇవన్నీ భౌతిక సంబంధమైనటువంటి లౌకిక సంబంధమైనటువంటి కంటికి కనబడేటువంటి అభివృద్ధి పాత నిబంధన భక్తుల నుంచి దేవుడు కోరుకున్నాడు. కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి దేవుడు మన అభివృద్ధి కాకుండా మన నుండి అభివృద్ధిని కోరుకున్నాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. మన అభివృద్ధి వేరు, మన నుండి అభివృద్ధి వేరు. మన అభివృద్ధి అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనకున్నటువంటి ఉద్యోగాలు కావచ్చు, మనకున్నటువంటి కార్లు కావచ్చు, బంగ్లాలు కావచ్చు, ఇవన్నీ మన అభివృద్ధి, మన అభివృద్ధి. కానీ మన నుండి అభివృద్ధి అనేది మన ఆత్మీయతను కూర్చున్నటువంటి అభివృద్ధి అంటారు దాన్ని. కొత్త నిబంధన క్రైస్తవుల కాలానికి వచ్చేసరికి దేవుడు కోరుకున్న అభివృద్ధి ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధిని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన అభివృద్ధిని కోరుకున్న దేవుడు ఏమి పెట్టుబడి ఎట్టకుండా మన నుంచి అభివృద్ధి ఏమీ కోరుకోలే. పెట్టుబడి ఎట్టకుండా పిల్లల నుంచి తండ్రులు ఏమీ రాబడి ఆశించరు. మనం ఏదైనా ఒక వ్యాపారం పెట్టించాడు అనుకోండి, తండ్రి ఏదైనా లాభం ఏది, ఎక్కడ డెవలప్ చేసావు, నేను 10 లక్షలు పెట్టి వ్యాపారం పెట్టించా, నువ్వేం చేసావు అని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. ఏం పెట్టుబడి పెట్టకుండా అడిగాడు అనుకోండి, అడగటానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఉండదు. అలాగే కొత్త నిబంధన కాలంలో భక్తుల నుంచి దేవుడు అభివృద్ధిని కోరుకుని ఆ అభివృద్ధిని డెవలప్ చేసుకోవడానికి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవదేవుడు మనకి ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల మీద మనం దృష్టి పెట్టాలి. భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనం దృష్టి పెడతాం కానీ ఆత్మ సంబంధమైన అభివృద్ధి మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నా దొరకనిది. ఆత్మ సంబంధమైన అభివృద్ధి లోకంలో ఎవరికది ఉండదు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు లోకంలో ఉన్నటువంటి మనుషులకి ఉండవు. లోక సంబంధమైన మనుషులకు ఉన్నటువంటి అభివృద్ధి అంతా కూడా ఏంటంటే భౌతిక సంబంధమైంది. అది డబ్బు పెట్టి కొనుక్కుంటూ వచ్చేది, కొద్దిగా కష్టపడితే కష్టానికి మించి కష్టపడితే వచ్చేది. ఏమండి, మనం ఒక బంగ్లా కలిగి ఉండి దేవుడు మాకు ఇచ్చాడని చెప్పేదానికంటే మరి దేవుడిని ఎరగనటువంటి ప్రజలు, ఇప్పుడు లక్ష్మీ మిట్టలు ఉన్నాడు, లేకపోతే బిల్ గేట్స్ ఉన్నాడు, వీళ్ళంతా పెద్ద పెద్ద ప్రముఖులు ఉన్నారు. వాళ్ళంతా ప్రపంచంలో కుబేరులు, కానీ వాళ్ళు క్రీస్తు ప్రభుని ఏమి నమ్మలా.
మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మాకు ఈ ఆశీర్వాదాలు వస్తున్నాయి, మాకు ఈ దీవెనలు వస్తున్నాయి అని చెప్తే అది దేవుణ్ణి సంతృప్తిపరిచేటువంటి సాక్ష్యం కాదు అది. కానీ బిల్ గేట్స్ కూడా పేదోడే మన ముందు. కారణం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు వాళ్ళు లోకమంతా వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఆస్తులన్నీ అమ్మినా కూడా రానటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి కట్టబెట్టాడు. వాటినిచ్చి మన నుంచి అభివృద్ధిని కోరుకుంటున్నాడు. కాబట్టి మనకు అది లేదు ఇది లేదని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరినో చూసి మనం అతిశయపడాల్సినటువంటి అసూయపడాల్సినటువంటి అవసరం మనకి లేదు. ఎందుకంటే ఈ భూమి మీద చూడండి, కుబేరుల లిస్ట్ పెడుతూ ఉంటారు, అత్యంత ధనవంతుల లిస్ట్ పెడతారు. అలాంటి లిస్ట్ పెడితే కనుక ఈ ప్రపంచంలో మొట్టమొదటి స్థానాన్ని ఎవరు ఆక్రమించుకుంటారని అంటే కేవలం క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వారు మాత్రమే ఆ మొదటి స్థానాన్ని సంపాదించుకుంటారు. కారణం ఏంటంటే క్రీస్తు యేసునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆ తండ్రిని దేవుడు సంఘానికి, సంఘ బిడ్డలకి దేవుడు ఇస్తున్నాడు. ఇది పెట్టుబడి. దేవుడు మనకు పెట్టుబడి పెట్టాడు. ఏ విషయంలో? నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము అని కోరుకున్న దేవుడు మనకు పెట్టుబడి పెట్టాడు. ఆ పెట్టుబడిని బట్టి మనం ఏం చూపించాలి? మనలో అభివృద్ధిని చూపించాలి. ఎప్పుడు ఈ ప్రసంగాలు చెప్పుకుంటూనే వెళ్తాం. 2000 మన పుట్టిన క్రైస్తవుడైన నాటి నుండి, బాప్తీసం తీసుకున్న నాటి నుంచి ప్రసంగాలు వింటూనే ఉంటాం. అభివృద్ధి అవ్వాలి, డెవలప్ అవ్వాలని చెప్పుకుంటూనే వస్తాం. ఇంకే ఇలా ఎల్లకాలం ఇలా చెప్పుకుంటూనే పోతూ ఉంటాం. అభివృద్ధి మాత్రం కనబట్ల. దేవుడు మన నుంచి కోరుకున్నది ఏంటంటే ఆత్మ సంబంధమైన అభివృద్ధిని మన నుంచి కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన అభివృద్ధి అనే దాంట్లో గత వారం మనం ఒక విషయాన్ని నేర్చుకున్నాం. ఆ విషయం ఏంటంటే ఎందులో అభివృద్ధి అవ్వమన్నాడు అని అంటే ప్రేమలో అభివృద్ధి అవ్వండి. మేము ప్రేమలో అభివృద్ధి చెందాము. ప్రేమలో అభివృద్ధి చెంది మేము వృద్ధి పొందుతున్నాము. మీరు కూడా ప్రేమలో అభివృద్ధి చెందండి. ప్రేమలో అభివృద్ధి చెందటం అంటే ఏంటి? గత వారం నేను మీకు క్లారిటీ ఇచ్చాను. మనం అనుకుంటున్నటువంటి ప్రేమ వేరు, లోకం అనుకుంటున్నటువంటి ప్రేమ వేరు, దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి ప్రేమ వేరు. ఆ రెండు ప్రేమలో మనం అభివృద్ధి చెంది మనం అనుకున్న ప్రేమలో డెవలప్ అవుతాం. లోకం ప్రేమ అంటే ఏంటో అనుకుంటుందో దాంట్లో డెవలప్ అవుతాం. కానీ దేవుడు మన నుంచి కోరుకున్నటువంటి ఆ ప్రేమ విషయంలో మనం డెవలప్ అవ్వట్ల. అందుగురించే మేము ప్రేమలో అభివృద్ధి చెందాం, మీరు కూడా ప్రేమలో అభివృద్ధి చెందండి. ఆత్మ సంబంధమైనటువంటి మరొక అభివృద్ధిని గురించి ఈరోజు మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకసారి అపొస్తలుడైనటువంటి పేతురు మొదటి పత్రిక రాస్తూ, అపొస్తలుడైన పేతురు మొదటి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మరొక అభివృద్ధిని గురించి మనం తెలుసుకోబోతున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. దేవుడు మన నుంచి కోరుకుంటున్న ఆత్మ సంబంధమైన మరొక అభివృద్ధి. పేతురు మొదటిసారి పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 3వ వచనం మొదటి నుంచి చదివేద్దాం. నేను చదువుతాను చూడండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, ఎక్కడి నుంచి మన పాయింట్ వస్తుంది. మనం ఏదైతే తీసుకున్నామో ఆ పై వచనాలన్నీ మనకు కాదండి అంటే మనకే. కానీ ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశానికి సంబంధించినటువంటి వచనాన్ని నేను చదువుతున్నాను. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏ విషయంలో ఇక్కడ మనల్ని దేవుడు ఎదుగుదల, అభివృద్ధి మన నుంచి కోరుకుంటున్నాడు? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. ఎందులో ఎదగాలి క్రైస్తవుడు? ఎందులో అభివృద్ధి చెందాలి? రక్షణలో అభివృద్ధి చెందడం ఏంటి? నేను క్రైస్తవుడిగా మారిన ప్రారంభ దినాలు, క్రీస్తు ప్రభువును అంగీకరించిన ప్రారంభ దినాలు ఇవన్నీ అర్థమయ్యే కాదు. చదువుతూ ఆ వాక్యమైన పాలు తాగుతుండగా దృఢమైన తర్వాత బలమైన ఆహారం తీసుకునే స్థితి వచ్చిన తర్వాత నాకు అర్థమవుతుంది. రక్షణ విషయంలో ఎదగటం ఏంటి నాయనానికి నువ్వండి. రక్షణ విషయంలో ఎదగటం ఏంటి? మన గత వారం నేర్చుకున్నది కూడా అంతే. ప్రేమలో మీరు అభివృద్ధి పొందండి. ప్రేమలో ఎదగండి అంటే ఏంటో కూడా మనం నేర్చుకున్న తర్వాత మనకి అర్థమైంది. ఇంత డెప్త్ దేవుడు మన కొరకు తన సందేశాన్ని సిద్ధపరచడాన్ని మనం ఆలోచన చేస్తాం. ఈరోజు రక్షణ విషయంలో మనం ఎదగాలి. ఈ మాట అపొస్తలుడైనటువంటి పేతురు మాట్లాడగల కారణం ఏంటంటే రక్షణ. ఎందులో ఎదగాలి? మనం రక్షణలో ఎదగాలి. రక్షణ అంటే ఏంటి? ఇప్పుడు రక్షణ అంటే ఏంటో క్లారిటీ రావాలి. రక్షణ అనేది అందులో ఎదగటం అంటే ఏంటి అది మనకు తెలియాలి. ఇప్పుడు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అన్నాడు. అంటే అపొస్తలుడైనటువంటి పేతురు మనకి చిన్న క్లూ ఇస్తున్నాడు. ఏంటంటే
రక్షణ అనేది నిశ్చేష్టమైనటువంటి లక్షణం కాదు. నిశ్చేష్టమైనటువంటి లక్షణం కాదు. నిశ్చేష్టమైన లక్షణం అంటే ఏంటి? డిక్లరేషను అటు అయిపోయింది అనేటువంటిది కాదు రక్షణ. రక్షణ అనేది ఎదుగుతూ ఉండాలి, రక్షణలో మీరు డెవలప్ అవుతూ ఉండాలి, రక్షణలో మీరు అభివృద్ధి చెందుతూ ఉండాలని అపోస్తలుడైనటువంటి పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాట. రక్షణలో ఎదగటం అనేది దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి అభివృద్ధి. ఇక్కడ పేతురు గారు ఒక చిన్న క్లూ ఇచ్చాడు, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. ఇది పేతురు గారు ఒక్కడే కాదు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఒక సందర్భాన్ని మాట్లాడుతూ ఈ రక్షణ గురించి మాట్లాడుతూ ఒక అమూల్యమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఈ రెండు మాటలను బట్టి మనం ముందుకు వెళ్దాం. రక్షణలో అభివృద్ధి చెందటం అంటే ఏంటో మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. చదవమ్మా. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి అన్న రక్షణ విషయంలో ఎదుగుడి అన్న రెండు దగ్గర సంబంధించినటువంటి విషయాలే. పౌలు గారు అంటాడు రక్షణ విషయంలో కొనసాగండి అంటాడు, మీ సొంత రక్షణ కొనసాగించుకోండి అంటాడు. పేతురు గారు అంటాడు మీరు రక్షణ విషయంలో ఎదగండి అంటాడు. ఈ రెండు కూడా ఒకటే. వారు భక్తులు మన నుంచి కోరుకునేది ఏంటంటే అభివృద్ధి. రక్షణ విషయంలో కూడా మనం అభివృద్ధి చెందాలి. ఒక విషయాన్ని నా జీవితంలో జరిగినటువంటి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ లోకంలో చాలా రకాల బోధలు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి డినామినేషన్స్ ఈ లోకంలోకి వచ్చినాయి. చాలా డినామినేషన్స్ వాక్యాన్ని బోధిస్తున్నారు. మాది కరెక్ట్ అంటే మాది కరెక్టు, మాది సత్యం అంటే మాది సత్యం అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అలాంటి క్రమంలో నేను వాక్యాన్ని నేర్చుకుంటూ ఒక స్టాండర్డ్కి వచ్చిన తర్వాత ఒక దైవ సేవకుడు ఆయన మాట్లాడుతూ ఒక సందర్భంలో రక్షణ అనేటువంటి టాపిక్ మీద మేము మాట్లాడుకున్నాం. అంటే ఎదురు కూర్చుని మాట్లాడుకుంటూ ఎంతసేపు తక్కువ చేసి మాట్లాడుతుండేవాడు. మేము అతను తక్కువ చేసి మాట్లాడుతుంటే మన అన్న కోపలో ఆత్మీయ సత్యాలను బయలుపడతాయేమని చెప్పి మాట్లాడుతుండేవాళ్ళు. కానీ నన్ను ఖండిస్తూ ఒక మాట అన్నాడు. నేనైతే సందర్భంలో మాట్లాడుతూ రక్షణ అనేది మనం పరలోకలు అడుగుపెట్టేంత వరకు మనం కొనసాగించుకోకపోతే చాలా ప్రమాదాలు పడతాము, రక్షణలో నుంచి తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అని ఒక సందర్భంలో మాట్లాడాను. ఎక్కడ వాక్యంలో మాట్లాడితే తప్పు బోధించావు, రక్షణ అనేది మనం తప్పుపోవటానికి దేవుడు మనల్ని రక్షించుకోలేదు అని చెబుతూ ఒక వచనాన్ని చూపించాడు. ఏంటి వచనం అని అంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను. మన దేవుడు ఏం చేస్తున్నాడు? క్రీస్తు యేసు ద్వారా రక్షణ పొందటానికి దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత నియమింపలేదు. అంటే ఇక్కడ మనం ఇక్కడ కూడుకుని ఉన్నాం కదా, బాప్తీసం తీసుకున్న వాళ్ళమే మనం అంతా కూడా. మనల్ని దేవదేవుడు మనల్ని ఎందుకు నియమించుకున్నాడు? ఉగ్రత పాలొగుటకు మనల్ని నియమించుకోవాలా. ఎందుకు నియమించుకున్నాడు? రక్షణ పొందటానికే నియమించుకున్నాడు. ఏంటి ఇందులో భావం అని అంటే, ఇది ఎవరు డాక్టర్ని అనుకుంటున్నారు? ఈ వచనం ఆ వ్యక్తి చెప్పినటువంటి డాక్టర్ని ఏంటంటే యూనివర్సలిస్టుల యొక్క బోధ. అది యూనివర్సలిస్టుల యొక్క బోధని చాలామంది నేర్చుకుని మన సంఘాల్లో చాలామంది బోధ చేస్తున్నారు. మీకు తెలియదు ఆ డాక్టర్ని ఏంటంటే ఏదో చాలా బాగా చెప్పాడు అని చెప్పుకుంటామే తప్ప అది వాక్యానుసారమా సత్యానికి దగ్గరగా ఉందన్నది గ్రహించలేనటువంటి శక్తి. బాగా చెప్పాడు అనుకోవటం మార్కులేయడానికే తప్ప గ్రహణ శక్తి మనకి చాలామందికి వివేచన లేదు. యూనివర్సిటీల యొక్క బోధ ఏంటంటే మనం బాప్తీసం తీసుకున్నది దేనికనంటే రక్షణ పొందటానికే. బాప్తీసం తీసుకుంటే మనం రక్షించబడతాం. ఎవడైతే బాప్తీసం తీసుకున్నాడో వాడు ఇంకా రక్షించబడిపోయినట్టే, పరలోకంలోకి వెళ్ళిపోయినట్టే, అతడికి సేఫ్టీ జోన్లో ఉన్నట్టే. కాబట్టి బాప్తీసం తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా అతడు రక్షించబడి ఉన్నాడు గనక అతడు దేవుడి కొరకు ఏమీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. నేను ఆల్రెడీ బైబిల్ టీచింగ్ ఇస్తున్నాను, ఇలాంటివన్నీ చూసి నేను మనోడితో మాట్లాడితే తను అన్నాడు
లేదు లేదు, మనల్ని రక్షణ పొందడానికి దేవుడు నియమించుకున్నాడు కాబట్టి మనం ఎప్పుడైతే బాప్తీసం తీసేసుకున్నామో మనం సేఫ్టీ జోన్లోకి వచ్చేసినట్టే. బాప్తీసం తీసుకున్నోడికి చెప్పాలి తప్ప బాప్తీసం తీసుకున్నవాడికి వాక్యం అవసరం లేదు అనేది ఈ యూనివర్సిస్టుల యొక్క బోధ. యూనివర్సలిస్టులు ఎప్పుడు నరకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అవకాశాలు ఇస్తారు. వీళ్ళు నరకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అవకాశాలు ఇస్తారు. ఎలా అనుకుంటున్నారు? డాంటే అలెగారి అనేటువంటి వాడు కూడా యూనివర్సలిస్ట్ యొక్క బోధనే ప్రకటించాడు 17వ శతాబ్దం అనుకుంటా. పరిగెటోరి అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత పాతాళంలో పరిగెటోరి అనేటువంటి ఒక ప్రాంతం ఉందంట. పరిగెటోరి అనే ప్రాంతానికి యేసుప్రభు నమ్మనోళ్ళు అక్కడికి పోతారట. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత ఆ వ్యక్తి పేరు మీద మనం ఇక్కడ భూమి మీద ధర్మ కార్యక్రమాలు జరిగిస్తే చూడండి, కొంతమంది బ్యాగుల మీద, స్కూల్ బ్యాగుల మీద ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళ ఫోటోలు వేస్తుంటారు. వాళ్ళ ఫోటో మీద వాళ్ళ పేరు మీద ఇక్కడ ధర్మ కార్యక్రమాలు జరిగిస్తే భూమి మీద సజీవులైనటువంటి తన రక్త సంబంధికులు చేసినటువంటి కార్యక్రమాలను బట్టి అప్పటికే తప్పు చేసి యేసుప్రభు అంటే ఏంటి తెలియనటువంటి వ్యక్తి చనిపోయి పరిగెటోరి అనే ప్రాంతానికి వెళ్ళాడు కదా, అతని పేరు మీద జరిగినటువంటి పుణ్య కార్యక్రమాలను బట్టి దేవాదేవుడు అటు నుంచి అటు పరదేశికి తీసుకువెళ్తాడు అని చెప్పి డాంటే అలెగారి కూడా బోధించాడు. అంటే నరకానికి వెళ్ళి పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏం ప్రకటిస్తున్నారు యూనివర్సలిస్టులు అంటే మరొక అవకాశం ఉందని బోధిస్తున్నారు. సరే, వాళ్ళంతా వాళ్ళ బాధను మనం పక్కన పెడదాం. చాలామంది అనేది ఏంటంటే బాప్తీసం తీసుకుంటే మన సేఫ్టీ జోన్లోకి వచ్చేసినట్టే అనుకుంటున్నారు చాలామంది. మళ్ళీ కూడా చాలామంది అలాంటి భావాలతోటే వారి క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నట్టు నాకు తెలుసు. మేము బాప్తీసం తీసేసుకున్నాం, మాకు ఇక చాలు, మాకు ఎలాంటి డోకా లేదు, పడుకోకూడదు ఎవరు కూడా, జాగ్రత్తగా మన ఇక్కడ కూర్చున్నది ఒక గంట ఏడుస్తాం ఇక్కడ దేవుడు మాట్లాడటానికి. దయచేసి ఎవరైనా పడుకున్నారనుకుని పేరెట్టి చెప్తాను, పలానా వాళ్ళు పడుకుంటున్నారు, వెళ్ళి మొహం గడికిరండి అని చెప్తాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నైట్ 12 అయినా కూడా నిద్ర రాదు, ఇక ఆ టెన్షన్ అలా ఉండిపోద్ది. అర్థమవుతుందా? పడుకోవద్దు దయచేసి. మనం ఒక గంట ఇక్కడ ఉండేది విలువైన మాటలు వింటున్నాం. మనం ఇది దొరికితే రేపు 1 గంట ప్రార్థన అయిన తర్వాత ఏమైపోతామో తెలియదు. మనం ఉంటామా, ఊడిపోతామా, ఏమవుతామో కూడా తెలియదు. ఉన్నప్పుడే దాన్ని ఏం చేయాలి? సమకూర్చుకోవాలి, జ్ఞానాన్ని హృదయంలో నింపుకోవాలి. సో ఇక్కడ ఆ వచనంతో పాటు ఇంకొక వచనాన్ని కూడా మనోళ్ళు బేస్ చేసుకుంటారు. మన దాంట్లో కూడా అంటే ఎక్కువ శాతం 90% మాత్రం 90% జీడిఎం కావచ్చు, లోదరణ కావచ్చు, పెంతుకొస్తు కావచ్చు, వీళ్ళంతా కూడా వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే దానికి దగ్గరగా ఉంటుంది, కానీ అంత ఖండితంగా బోధిస్తారని అయితే మాత్రం నాకు తెలీదు. వాళ్ళు కూడా ఒక మాట చూపిస్తారు. ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయం. బాప్తీసం తీసుకుంటే చాలు, ముందు బాప్తీసం తీసేసుకుని నువ్వు ఎలా ఏడ్చినా పర్లేదని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారా? బాప్తీసం తీసేసుకోరా నాయన, నువ్వు ఎలా ఏడ్చినా పర్లేదు అంటే ఏంటి అర్థం? నువ్వు ఇక నీ సేఫ్టీ జోన్లోకి వచ్చేస్తావు, నువ్వు ఎలా ఏడ్చినా పర్లేదు, ఎలా బతికినా పర్లేదు అన్నట్టు. 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. పాస్ట్ టెన్స్. రక్షించబడిపోయావు. బాప్తీసం తీసుకున్నాం కదా మనం అంతా. బాప్తీసం తీసుకున్నవాడు ఏమైపోయాడు? రక్షించబడును. బాప్తీసం తీసుకుంటే రక్షించబడతావని యేసుప్రభువు వారు చెప్పాడు. అందులో ఇంకేమి రీజన్స్ ఏమీ పెట్టలేదైనా. నువ్వు బాప్తీసం తీసుకున్నావా, నువ్వు రక్షించబడ్డావు. అందు గురించి బాప్తీసం తీసేసుకుని నువ్వు రక్షించబడిపోతావు. ఈ వచనాన్ని ఆధారం చేసుకుని చాలామందిని బాప్తీసం తీసుకోవడానికి పురుకొలుపుతుంటారు. బాప్తీసం తీసేసుకో సేఫ్టీ జోన్లోకి వచ్చేస్తామని. ఏం లేదో సేఫ్టీ జోన్లో ఉన్నట్టు, ఏం లేదో ఖచ్చితంగా పరలోకం బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది, మాకు ఏమీ అవసరం లేదు, టికెట్ ఆల్రెడీ మా డాడీ తీసేసాడు, మేము వెళ్ళిపోతాం, ఫ్లైట్ రావడమే మేము వెయిట్ చేస్తున్నాం, ఫ్లైట్ వచ్చి తీసిపోద్ది అన్నట్టుగా ఎలా బతికినా పర్లేదు అన్నట్టుగా బతికేస్తున్నారు. కాకపోతే రక్షణ అనే దాని మీద కొద్ది క్లారిటీ కావాలి మనకి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని దేవుడు మన కొరకు రాయించినటువంటి సంగతులు మనం జాగ్రత్తగా గ్రహిస్తే అపొస్తలుడైన పేతురు, అపొస్తలుడైన పౌలు ఎందుకు ఆ మాటలు మాట్లాడారో మనకు అర్థమవుతుంది. వాళ్ళు సేఫ్టీ జోన్లో ఉన్నారు మీరు అని వాళ్ళిద్దరి మాటలు మనకేమీ అనిపించాల. మీకు అనిపించిందేమో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం వాళ్ళిద్దరి మాటలు చూస్తే ఒక ఆయనేమో రక్షణ విషయంలో ఎదగండి అన్నాడు, ఒక ఆయనేమో మీ సొంత రక్షణ కొనసాగించుకోండి అన్నాడు. ఈ రెండు మాటల్లో కూడా సేఫ్టీ జోన్, బాప్తీసం తీసుకున్నవాడు సేఫ్టీ అయిపోయాడు, సేఫ్టీ జోన్లోకి వచ్చేసాడు అనే మాట అయితే మాత్రం అందులో శబ్దం మాత్రం దాని అర్థాన్ని ఇవ్వట్ల. బైబిల్లో కొన్ని వచనాలు చూపిస్తాను మీకు. రక్షణ అనే టాపిక్ మీద కొన్ని విషయాలు చూపిస్తాను. ఎంతమంది రక్షణ పొందారు ఇక్కడ? చాలామంది అంటుంటారు రక్షణ పొందావా అని అడుగుతుంటారు, రక్షణ గురించి తెలియకుండా.
విన్నారు ఎప్పుడైనా నువ్వు రక్షణ పొందావా అంటాడు. రక్షణ పొందావా అంటే ఏంటి అర్థం? ఆయనకి తెలియదు, అడిగినోడికి అన్నవాళ్ళకి తెలియదు. రక్షణ అంటే ఏంటి అసలు? రక్షణ పొందావా అంటాడు. రక్షణ నువ్వు ఆత్మను పొందుకున్నావా అంటాడు. ఆత్మ అంటే ఏంటో తెలియదు ఇంతకు వాడికి. నువ్వు ఆత్మను పొందుకున్నావా అంటే ఏదో అన్నీ తెలుసుకున్నట్టుగా మాట్లాడుతుంటాం. ఇప్పుడు నేను ఈ వాకింగ్ చెబుతున్నాను కదా, యూట్యూబ్లో ఎవరు తప్పు పట్టుకుంటారా, ఏ తప్పు బోధ నా నోటి నుంచి వచ్చిందని ఇప్పటికీ భయం నాకు. అందుగురించి గమ్ముని మూవ్ అవను. మనం వెళ్ళిందే జ్ఞానం అనుకోకూడదు, ఇక లోతుకుంటుంది. ఇక వేరెవరు ఎలా బోధిస్తారో తెలీదు. కాకపోతే నేను మరి అలాంటప్పుడు మీరెందుకు మాకు బోధిస్తున్నారంటారేమో. వాక్యాన్ని బట్టి మాత్రమే మన జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. నేను చెప్పింది మీరు నమ్మేయండి, నేను చెప్పిందే కరెక్టు అని నేను అంటలా. బెరే సంఘస్థులు ఉన్నారుగా, ఏం చేశారంటే వాళ్ళు తెస్సలోనికలో ఉన్న వారికంటే వనులంట. బైబిల్లో ఏదైనా ఒక మంచి సంఘం ఉంది అని అంటే తెస్సలోనికి సంఘమే. తెస్సలోనికి సంఘానికి ఎలాంటి లోపాలు, ఎలాంటి నిందలు దేవుడు ఆ సంఘం మీద చాలా సంఘాల మీద నిందించాడు, కానీ తెస్సలోనికి సంఘాన్ని ఏమీ నిందించలే. అలాంటి తెస్సలోనికి సంఘస్థుల కంటే బెరే సంఘస్థులు గనులంట. ఎందుకు గనులు అని అంటే పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవు ఎందులో చూస్తున్నారట? పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తున్నారంట. అది వారికి ఉన్నటువంటి ఘనత. ఇనేసం ఈయన చెప్పాడు కరెక్టు అని వెళ్ళిపోయి మూలనాడేసి మళ్ళీ ఆదివారం మళ్ళీ జాగ్రత్తగా దాన్ని తులుపుకుంటా వచ్చి మళ్ళీ ఇక్కడ తెరిచి మళ్ళీ ఇటీవల టక్కుమని కొంతమంది ఇలా ఎదురుగుండా వేస్తుంటారు. కొంతమంది పెద్దలు ఉన్నారు కదా, ఇలా వేస్తుంటారు. అంటే ఆపేయని, నువ్వు ఆపేమని చెప్తే నేను ఆపేసే రకమేమీ కాదు, నీకంటే పెద్దోడిని నేను, అలా వెళ్ళిపోతాను ముందుకి. చూద్దాం నేను చెప్పింది వాక్యానుసారంగా ఉందా లేదా అనేది జాగ్రత్తగా మీరు పరిశీలించండి. ఒక మాట నిజంగా వాక్య పరిజ్ఞానం ఉంటే ఒక ప్రశ్న మీకు ఉత్పన్నం అవ్వాలి. మరి బాప్టిజం తీసుకుంటే రక్షించబడినట్టే అని వాక్యం మీద కొద్దిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకి మీకు ఆ ప్రశ్న ఉత్పన్నం అవ్వచ్చు. మరి కొంతమందికి అవ్విందో లేదో తెలియదు, కొంతమంది ఆలోచన వచ్చిందనే నేను నమ్ముతున్నా. సరే, ఇప్పుడు రక్షణ గురించి కొన్ని సంగతులు బైబిల్ బోధించింది, వాటి గురించి బైబిల్ నుంచి కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. రక్షణ అంటే బాప్టిజం తీసుకుంటే రక్షించబడతారని యేసుప్రభువు చెప్పినటువంటి మాటను బట్టి ఈ రక్షణ కొనసాగించుకోమని ఎందుకు మాట్లాడారు వాళ్ళు అనే దాని గురించి మనం ఆలోచించాలంటే ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పే సంగతులు మీరు వినాలి. రక్షణ గురించి బైబిల్ ఏం బోధిస్తుందో, రక్షణలో ఎదిగే క్రమం ఏంటో కొన్ని విషయాలు బైబిల్లో చూపించే ప్రయత్నం చేస్తాం. 4 విషయాలు ఉంటాయి. మొదటి విషయం ఏంటంటే యూరిస్ట్ అంటారు. యూరిస్ట్ అంటే పూర్తి కావింపబడిన క్రియగా రక్షణ. పూర్తి కావింపబడిన క్రియగా రక్షణ అంటే అయిపోయింది, పూర్తి అయిపోయింది. ఏమైపోయింది? పూర్తి అయిపోయింది. నిద్ర వస్తుందా? పూర్తి అయిపోయింది. ఏంటి మనం ఏదైతే అనుకుంటున్నామో అది పూర్తి అయిపోయింది. దాన్ని యూరిస్ట్ అంటారు. పూర్తి కావింపబడినటువంటి క్రియగా రక్షణ. ఇదేంటనంటే రక్షించబడిపోయాము, బాప్తిసం తీసుకున్నాం, రక్షించబడిపోయాము. ఇక మనం దేవుని కొరకు బ్రతికినా బ్రతకకపోయినా మనకు ఒరిగిందేమీ లేదు. మనం ఆల్రెడీ బాప్తిసం తీసుకోవటమే రక్షించబడిపోయాము అని బైబిల్ చెప్పింది అని చెప్పడానికి బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అర్థమైంది నేను చెప్పింది? పూర్వకు చెప్పి మళ్ళీ ఈ గాలి తీసేరంటారేమో. ఏనండి జాగ్రత్తగా, మనం రక్షించబడిపోయాము అని బైబిల్ చెప్పేసింది. చూడండి, దాన్ని యూరిస్ట్ అంటారు. అంటే పూర్తిగా వింపబడింది. మీరు ఏదైతే దేవుడు ప్రణాళికలు వేసుకున్నాడో అది మీ జీవితంలో జరిగిపోయింది, రక్షించబడిపోయారు అన్నట్టుగా బైబిల్ కొన్ని ఆధారాలు ఇచ్చింది మనకి. చూద్దాం, ఆ రెఫరెన్స్లు చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం 24 వచ్చిన చూడండి. రోమాపత్రిక 8:24 చదవండి. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై, చూడండి, ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. యూరిస్ట్ అంటే ఏంటిది? జరిగిపోయింది. మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. జరిగిపోయిందా? రక్షించబడతామన్నాడా? రక్షించబడితిమి అంటే మన బాప్తిసం ఎప్పుడైతే తీసేసుకున్నామో రక్షించబడిపోయాము, మీకేం పర్లేదు అన్నట్టుగా ఉంది వచనం. పౌలు గారు రోమాలో ఉన్న క్రైస్తవ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భం. అంటే మీరు బాప్తిసం తీసుకోవటమే రక్షించబడిపోయారు అన్నట్టుగా ఉంది. ఇంకొక రెఫరెన్స్ కూడా మీరు చూడండి. తిమోతికి పౌలు గారు రాస్తూ 2వ పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి 2వ పత్రిక రాస్తూ 1వ అధ్యాయము 9వ వచనం చూస్తారమ్మా. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన
బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన మనలను రక్షించి అంటే ఏంటిది జరిగిపోయింది. రక్షించేశాడు, రక్షించబడితిమి. ఇందాక మార్కు సువార్త 16 ఏముంది? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. అంటే జరిగిపోయిన క్రియ అనేది జరిగిపోయిందా? పూర్తిగా గావించబడింది. ఏదైతే దేవుడు మన మీద ప్రణాళికలు పెట్టి ఎలా రక్షించాలనుకున్నా అది జరిగిపోయింది అన్నట్టుగా ఈ వాక్య భాగాల్లో మనకి కనపడతా ఉంది. ఇక మీకు ఇంకా పూర్తి ఆధారాలు ఎందుకు ఇస్తున్నానంటే, మీతో పాటు యూట్యూబ్లో మా స్టూడెంట్స్ కూడా దీన్ని చూస్తున్నారు. వాళ్ళ గురించి కోసం కూడా కొన్ని మాటలు చూపించాలని నేను ఆశపడుతున్నాను. తీతుకు పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 5వ వచనం. తీతుకు మరియు 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే చదవమ్మా. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించెను. పూర్తి కావింపబడినటువంటి కార్యం, రక్షణ అనేది వచ్చేసింది. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ వచనాలు చూపించాను కదా, ఎన్ని వచనాలు చూపించాను మీకు? 4 వచనాలు చూపించాను. ఈ 4 వచనాలను బట్టి బాప్తీసం తీసుకున్నాం, మేము రక్షించబడిపోయాము అన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరు చెప్పారు? నేను చెప్పాను, దేవుడు చెప్పాడా మీరు రక్షించబడిపోయారు అని? దేవుడే చెప్పాడు. మీరు చేయొద్దండి. ఎవరో మేము రక్షించబడిపోయాము అన్న వాళ్ళు చేయొద్దండి. డౌట్ ఏంటి? ముందు చెప్పిన వాళ్ళ చేయాలి, హ్యాండ్ పైకి ఎత్తారు, హ్యాండ్స్ అప్ అన్నట్టు ఉంటుంది. ఎందుకు వచ్చిందిలే, ఆయన చెప్పుకుపోతాడని. ఈ వచనాలు చూస్తుంటే మనకేమనిపిస్తుంది? వాక్య పరిజ్ఞానం లేనప్పుడు, ముందు చదువుతున్నప్పుడు బాప్తీసం తీసేసుకుంటే మనం రక్షించబడిపోయినట్టే. అయితే ముందు ఏం తీసేసుకోవాలి మనం? ఇప్పుడు అర్జెంటుగా బాప్తీసం తీసేసుకుంటే చాలు అనుకుని బాప్తీసం తీసుకున్న భక్తులు ఎంతోమంది సంఘాల్లో ఉన్నారు. ఎందుకు తీసుకున్నారంటే మరి అలా పొడి ఉంటుంది అన్నట్టు. ఏంటి బాప్తీసం అలా పొడి ఉంటుంది? చాలామంది అలా అంటుంటారు, పొడి ఉంటుంది అలాగే ఏదో మూలన అన్నట్టు. ఈ విషయాన్ని చూస్తుంటే మనం రక్షించబడిపోయామనే చెప్తుంది. రక్షించబడిపోయాము, ఇక మనం వేరే ఆప్షన్ మనకేమీ లేదన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇంకొక భాగంలోకి మనం వెళ్తే ఇదే బైబిల్ మళ్ళీ ఏం చెప్పిందని అంటే, దీన్ని పర్ఫెక్ట్ అంటారు, పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. పర్ఫెక్ట్ అంటే ఉన్నత స్థితిగా రక్షణ అని బోధించినటువంటి వాక్య భాగాలు కూడా బైబిల్లో మనకు కనపడుతున్నాయి. రక్షించబడితిమి అని ఇందాక నేర్చుకున్నాం. ఇప్పుడు చెప్పేది ఏంటంటే రక్షించబడి ఉన్నారా ఇక్కడ? పిఎస్ స్వామి గారు అంటుంటారు, ఉన్నారా ఇక్కడ అంటుంటాడు ఆయన. అంటే ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నారా ఇక్కడ అంటే అర్థం ఏంటి? ఉన్నారా అంటే అర్థం ఏంటి? బయటికి ఉన్నారు, మనుషులు ఉన్నారు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అని ఆయన ఆలోచన. ఉన్నారా ఇక్కడ అంటుంటాడు ఆయన. అంటే ఉన్నారా అంటే అర్థం ఏంటంటే స్టిల్ అయి ఉన్నారా అన్నట్టుగా కనపడుతుంది మనకి. అంటే ఉన్నారా అంటే రక్షణ పొందారు అన్నారు కదా, ఆ రక్షణలో నిలబడే ఉన్నారా అన్నట్టుగా మనకు కనపడతాయి వచనాలు. అంటే రక్షించబడి ఉన్నాము, చావలేదు కానీ ఉన్నామండి. నరేష్ ఉన్నామని అనుకో, ఉన్నానండి, పోలేదండి, ఇక్కడే ఉన్నాను. స్వామి మెలకుగానే ఉన్నాను అన్నయ్య, ఉన్నాను, మెలకుగానే ఉన్నానంటే అర్థం ఏంటి? దాన్ని ఏమంటారు? పర్ఫెక్ట్ అంటే ఇప్పుడు కొనసాగుతున్న, రక్షింపబడి ఉన్నారు, రక్షించబడి ఉన్నాం, ఇంకా పోలా అన్నట్టు. చూడండి ఆ మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాడు? 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షించబడిపోయారన్నది లేదు, రక్షింపబడి ఉన్నారు. ఏడైనా అని అడిగాను అనుకోండి, పోయాడండి అన్నారు అనుకోండి, వెళ్ళిపోయాడండి అన్నాం అనుకో, అర్థం ఏంటి? అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఉన్నాడా అంటే ఊడిపోయే అవకాశం కూడా ఉందని అర్థమవుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ క్లారిటీ ఇవ్వట్లేదు దేవుడు. ఇక్కడ మనకి రక్షింపబడి ఉన్నారు. ఇందాకేమో రక్షించబడిపోయారు అన్నాడు, ఇప్పుడేమో రక్షింపబడి ఉన్నారు అన్నాడు. ఇందాకేమో యూరిస్ట్ అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు? పర్ఫెక్ట్ అంటున్నాడు. అంటే ఇప్పుడు పర్ఫెక్ట్గానే ఉన్నారా? పర్ఫెక్ట్గానే. పర్ఫెక్ట్ అంటే ఇప్పుడు ఉన్నాం, ప్రస్తుతానికి మేము ఉన్నాం అన్నట్టు. 3వ విషయం చూద్దాం. మాస్కులు పెట్టుకోండి. 3వ విషయం చూద్దాం. 2 విషయాలు చూసాం. ఒకటి రక్షించబడిపోయారని చెప్పింది బైబిల్. ఇప్పుడు అంటుంది రక్షింపబడి ఉన్నారు, ఇంకా ఉన్నారు. ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రక్షించబడిపోయారని కానీ రక్షించబడతారని కానీ అందులో మనకి కనపట్ల.
చూడండి, మూడో విషయం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని నశించుచున్న వారికి వెరితనము వెరితనము గాని రక్షింపబడుచున్న రక్షించబడిపోయారన్నాడా, రక్షించబడి ఉన్నారు అన్నాడా, రక్షింపబడుచున్నాము అన్నాడా? అంటే జరుగుతూ ఉంది. ఏ రోజుగా రోజు మనం రక్షించబడుతూ ఉన్నాం. నేను రక్షించబడ్డామా? నిన్న రక్షించబడ్డాం కాబట్టి ఈరోజు ఉంది. ఈరోజు రక్షించబడ్డాము, ఇప్పటి వరకు రక్షించబడుతూ ఉన్నాం. రక్షించబడ్డామంటే లేదండి, ఇంకా రక్షించబడుతూనే ఉన్నాం. ఎందుకంటే సాయంత్రం ఇంకా పడగదికి వెళ్ళదు కాబట్టి, మేము నిద్రపోయే స్థితికి వెళ్ళదు కాబట్టి ఇంకా రక్షించబడే జరుగుతున్నాం. రక్షించబడుతూ ఉన్నాం. ఇది దీన్ని ఏమంటారనంటే ప్రజెంట్ అనమాట, జరుగుతూ ఉంది. ప్రజెంట్ అంటే జరిగే ప్రాసెస్ అనేది. దీన్ని ఇంకొక రకంగా రక్షించబడుతూ ఉన్నారు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి రెఫరెన్స్లు చాలా ఉన్నాయి. ఇంకొక రెఫరెన్స్ చూపించి నేను ముందుకు వెళ్తా. అదే అందులోనే 15 అధ్యాయం 2వ వచనం చూడండి. 15 అధ్యాయం 2వ వచనం. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఉన్నారా? బైబిల్ చూడండి ఆయన. ఉందురు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. మీరు ఏది పడితే అది, నేను ఏది పడితే చెప్పేది, మీరు ఏది పడితే తినేసి వెళ్ళిపోవటానికి కాదు. ఇది చాలా మన ఆత్మీయ జీవితానికి, మన ఆత్మీయ అభివృద్ధికి, ఎదుగుదలకి చాలా ప్రాముఖ్యమైనవి. అంత మాత్రమే కాదు, ఇక్కడితో ఆగిపోకూడదు. ఇది బయట చాలామందికి చెప్పే ఒక ఇంపార్టెంట్ లెసన్ అంటారు దాన్ని, ఒక ఇంపార్టెంట్ అంశం. ఇది ఖచ్చితంగా మన కుటుంబాలకు మనం బోధించుకోవాలి. ఇది అంటే బాప్తీసం తీసుకోలేదని బాప్తీసం తీసుకున్న వాళ్ళ కోసం ఏడుతుంటాం. బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఏడాలి. ఇప్పుడు ఇది బాప్తీసం తీసేసుకున్నాము, మేము సేఫ్టీ జోన్లోకి వచ్చేసామని సంబరపడుతున్న వాళ్ళు ఏడాల్సినటువంటి టాపిక్ ఇది. బాప్తీసం తీసుకున్నవాడు గురించి పక్కనెట్టింది. ఇంతకీ నువ్వు సేఫ్టీ జోన్లో ఉన్నావా అన్న దాన్ని కొంచెం నిగ్గు తేల్చేటువంటి అంశం ఇది. జాగ్రత్తగా చూడండి. బైబిల్ పరిశుద్ధ గ్రంథం దేవుడు మీకు ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు రక్షణ పొందువారై ఉందురు అంటే ఇది డిక్లరేషన్ ఇవ్వట్లే. ఇందులో ఏమంటున్నాడు? ప్రజెంట్ ఎలా ఉన్నామంటే రక్షించబడుతూ ఉన్నాం. ప్రజెంట్ అనమాట. ఇక చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోవాలనుకుంటే కనుక పేతురు రాసిన మొదటి పత్రిక 3:21, అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15 వచనం. ఈ వచనాల్లో కూడా రక్షించబడుతూ ఉన్నారన్నట్టుగా కనపడుతుంది మనకి. 4వది మీరు చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక వీరందరూ రక్షణయను మొదటి అధ్యాయము 14వ వచనం చదవమ్మ. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఏమంటున్నాడు? వీరందరూ. ఎవరందరూ? పైన దేవదూతల గురించి మాట్లాడుకుంటూ, దేవదూతల యొక్క స్వభావం, దేవదూతల యొక్క పనిని గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఒక మాట అన్నాడు. ఏమని? వీరందరూ. ఎవరందరూ? దేవదూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి. ఎవరు రక్షణని స్వాస్థ్యం పొందేది? బాప్తీసం తీసుకున్నారు చూసారా? బాప్తీసం తీసుకున్నాం కదా. బాప్తీసం తీసుకున్నటువంటి మనతో ఆయన అంటాడు, రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి. ఫ్యూచర్ కనపడుతుంది. ఇక్కడ రక్షణ పొందామంటే అప్పుడు లేదు, ఇక పొందాల్సి ఉంది అన్నట్టు కనపడుతుంది. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది. ఇక్కడ ఏం కనపడుతుంది? రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారు. పొందేసామా మనం? ఏమంటున్నాడు? ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ అంటే రక్షణ పొందవలసి ఉంది. రక్షణ అనే స్వాస్థ్యము పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుని ప్రజలకి వీళ్ళ పరిచారం చేస్తున్నారు. ఇక వాళ్ళు ఇంకా రక్షణ పొందుకోలేరు. ఏమైనా అర్థమైందా మీకు? ఏమైనా ఇందులో విషయాలు ఏమైనా అర్థమైందా? ఒకటేంటి, మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మొదటిది ఏంటంటే రక్షించబడిపోయారని చెప్పింది బైబిల్. రెండోది ఏం చెప్పింది? రక్షించబడుతూ ఉన్నారని చెప్పింది. మూడోది ఏం చెప్పింది? రక్షించబడుచు ఉన్నారంది. నాలుగోది రక్షించబడాలి అంటుంది. అంటే ఏదో ఒక దాన్ని పట్టుకుని మనం ముందుకు వెళ్ళామనుకో, మూతిపళ్ళు ఏదో ఒక పాయింట్ని ఒక వచనాన్ని పట్టుకుని వెళ్ళిపోయామనుకోండి, ఏమైపోతాం ఇప్పుడు మనం? ఉదాహరణకు కొన్ని విషయాలు చూపిస్తాను. బైబిల్ మన వాళ్ళు ఎలా చదువుతారు? ఎక్కువ శాతం మంది ఎలా చదువుతారు? లాటరీ సిస్టమ్. అదే సిలక జోసిని చెప్పినట్టు
చిలక వెళ్ళి తీయంటే అది ఏదోటి తీస్తుంది బయటికి, ఏదోటి బయటికి లాగిద్ది కదా. అది అనుకున్నట్టు మనోళ్ళు కూడా బైబిల్ అలా కళ్ళు మూసుకుని ప్రభువా ఈరోజు నాతో మాట్లాడండి అని ఇలా తీస్తాడు. వాడికి నచ్చని రాలేదనుకో, నువ్వు యోధ ఊరు పెట్టుకుని చచ్చిపోయినాడు వచ్చింది అనుకోండి, అయ్యో యోధ ఇదేంటిరా నాయన అని మళ్ళీ మూసేసి కట్టకి తీయలేదని మళ్ళీ ఇలా తీసి మళ్ళీ ఇలా తీస్తాడు. నీవు అలాగే చేయమని వచ్చింది పక్కడేస్తాడు. అలా చదివితే అలాగే వస్తాయి. ఎవరెవరికో చెప్పిన మాటలో నువ్వు అప్లై చేసుకుని నువ్వు బాధపడాలి. ఎవరికి ఇచ్చిన వాగ్దానం నువ్వు పట్టుకుని పొద్దున్న ఇలా పెట్టుకుని ప్రభు ఈ వాగ్దానం నెరవేర్తావా నేను సావనా అన్నట్టుగా ప్రార్థనలు చేస్తుంటారు కొంతమంది. ఎవరికి వచ్చిన వాగ్దానాలు ఆ వాగ్దానాలు పెట్టిలో పెట్టి మీకు ఇస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి? ఒకటే వాగ్దానం మనకి, నిత్య జీవం అనుగ్రహిస్తాను అనే ఒకే ఒక్క వాగ్దానం మనకి దేవుడు ఇచ్చాడు. దాన్ని పట్టుకుని మనం ప్రార్థన చేయాలి తప్ప ఏదో రోజుకోవా ఈరోజు దేవుడు వాగ్దానం అని వీడియోలు వస్తుంటాయి మనకి, అవి షేర్ చేస్తుంటారు మనోళ్ళు. ఎవరికో చెప్పినవి నీ పాడి పంటలు దుక్కుదెద్దులు అన్నీ దుక్కుదెద్దులు ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడే? నిజంగా దేవుడు ఒక 100 ఎద్దులు ఇచ్చేసి పెంచుగా అన్నాడు అనుకో, ఏమైనా పెంచగలం మనం? ఎక్కడ తెస్తాం పచ్చగడ్డి? ఎక్కడ మేపుతాం? ఏం చేసుకుంటాం ఎద్దుల్ని? ఆ కాలంలో ఆ ప్రజలకి చెప్పిన మాటలు అన్నీ బాగున్నాయి అని కొటేషన్ తీసి అందులో పెట్టి కలిపి కొట్టారనుకోండి, పాప ఎట్టుకుని వేలాడుతుంటారు వాళ్ళు. చూడండి, ఇప్పుడు 4 విషయాల్లో ఏది కూడా మనం కరెక్టు అని తీసుకోవటానికి లేదు. ఒకటి మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి. ఏంటది? నేను ఇప్పటివరకు 4 పాయింట్లు చెప్పాను కదా. ఈ 4గిట్లో ఏది మనం ఖచ్చితంగా మనం నిర్ణయించుకుని తీసుకోవాలి. ఈ 4గిట్లో నాకేం మీకు అర్థమవట్లేదు అనుకుంటున్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో చూడండి తల్లి. నేను అడుగుతున్నాను మరొకసారి, ఈ 4గిట్లో ఏది మనం డిక్లేర్ అవ్వాలి, ఏది కరెక్టు అని అనిపిస్తుంది? అయ్యో ఏది ఇది చెప్పామని కదా అంటాడు, అది చెప్తే ఇది అంటాడు. అలాంటి లాజిక్లో ఏం వాడలే. నా మనసులో ఒకటే ఉంది, అదే చెప్తాను. రక్షింపబడవలసి ఉంది, రక్షించబడిపోయామనేది క్లారిఫికేషన్ కాదు. ఎందుకు అని అంటే ఒక ఉదాహరణ చూపిస్తాను మీకు. బైబిల్ ఎలా ఉంటుందంటే, బైబిల్ చదివే విధానం మనకు అర్థం కాలేదనుకోండి చాలా పొరపాట్లు చేస్తాం. ఇదే రక్షణ గురించి దేవుడు చాలా క్లారిటీగా మాట్లాడుకుంటూ వచ్చాడు. అవన్నీ మనం దగ్గర పేర్చుకుంటూ వచ్చామనుకోండి ఒక లైన్ కనపడుతుంది. రక్షణ గురించి చెప్తాను ఇంకా లోతుగా మీకు అర్థమయ్యే భాషలో, మీకు అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిది రోమాపత్రిక 10:9 చూడండి. రోమాపత్రిక 10:9 అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, ప్రభువని చూడండి, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుని మృతుల్లో ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదువు. ఎవరు రక్షించబడిపోతారంటే ఇక్కడ? యేసు ప్రభువు అని ఒప్పుకున్నవాడు రక్షించబడిపోయినట్టేనంట. ఏమంటే యేసు ప్రభు అని నువ్వు నేను మనమే కదా ఒప్పుకునేది. గోడ మీద రాసేవానికి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని గోడ మీద రాస్తుంటారు కదా. ఈ కార్ల మీద వెళ్ళి రాధా మనోహర్ దాస్ కూడా యేసు ప్రభు అని చదువుతాడు. యేసు ప్రభు అని ఆయన నోడుతూ ఒప్పుకున్నట్టు ఉంటుంది అక్కడ. అర్థమవుతుందా? మన వాళ్ళు రాస్తుంటారు కదా, వాక్యాలు రాస్తుంటారు. తర్వాత యేసు ప్రభువు అని వాళ్ళు నోటితో మాట్లాడతారు. ఇక్కడ దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు అని వాళ్ళు ఒప్పేసుకున్నారు కాబట్టి ఏంటి కాళ్ళు రక్షించబడిపోయినట్టే కనపడుతుంది. ఓరు బాబు యేసు ప్రభు అని ఒప్పుకో చాలు అన్నట్టుగా ఉంది. ఒక ఆయన చనిపోతూ అసలు దేవుని నమ్ముతలేదంట. ఏదో నువ్వు మంత్రం చెప్పిస్తే స్వర్గానికని వెళ్తాడని చెప్పి మన వాళ్ళు ఏం చేశారనేది నోట్లోంచి నారాయణ నారాయణ అనమంటున్నారంట. అనమంటే ఇంక అంటలేదంట ఇంక ముసలోడు. సర్లే ఏదో ఒక రకంగా సరే నారాయణ అనిపించాలని చక్రానికి చూడతారు కదా నారా, ఆ నారట్టుకొచ్చి ఇది ఏంటి అన్నారంట. నారా అనలా పడిపోయాడంట. ఏనా అనలేదంట. ఇక అన్నోడు ఎప్పటికీ అండో, అది నోటితో వస్తే తప్ప గుండెలోంచి ఇదేంటిదంటే నారా పీచు అన్నాడంట. నారాయణ అంటే పీచు తీసేసి ఎనాంటి రోజు రక్షించబడిపోతాడు అనలేదక. అడే నోట్లోంచి వచ్చి మాటను బట్టి రక్షించబడిపోతారంటే కరెక్ట్ కాదు. మరి బైబిల్ చెప్పింది ఇది మొదటి మెట్టు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవటం అనేది మొదటి మెట్టు. నువ్వు రక్షణ పొందటానికి మొదటి స్టెప్. రక్షించబడిపోయినట్టు కాదు. రెండో మెట్టు ఏంటి? మార్కు సువార్త 16:16 ఇందాక చదివాం కదా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఇక్కడేమన్నాడు? యేసు ప్రభువుని ఒప్పుకుంటే రక్షించబడిపోతారన్నారు. చాలామంది మడత మంచాలు వచ్చే వారం నుంచి మడత మంచాలు సప్లై చేస్తాం. బయట పొడుకుంది కానీ సొంతల పొడికిని
కావాల్సినప్పుడు వెళ్ళి విన్నప్పుడల్లా ఇందురు కానీ పడుకోవాల్సినప్పుడు పడుకుందరు కానీ. నాకు ఈ దరిద్రం ఏంటో తెలియదు కానీ పడుకున్న వాళ్ళు చూస్తుంటే నాకు నిజంగా ప్రేమ లేదండి పొమ్మల మీద. పడుకున్న వచ్చి కదా హాయిగా ఇంటికి నిద్రలాగా ఎడుతున్నావు అన్నట్టుగా మీరు చూస్తే నేనేం చేయను? నిద్రపోయి ఐతుకి ఎక్కడి నుంచి పడ్డాడంట? 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి అడ్డాడంట. చిన్న చిన్న మెట్ల మించి పడితే పర్లేదు, చిన్న చిన్న గాయాలు అవుతాయి. 3 అంతస్తు మించి పడితే చచ్చిపోతాడు కదా. మన ఆత్మీయస్థితిలో ఒక స్టేజ్కి ఇతరులకి చెప్పే స్థితికి వచ్చేసిన తర్వాత మనం పడుకున్నాం అనుకో, అక్కడి నుంచి పడ్డామంటే ఇంక లేకమే. ఇంకా ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత పడకూడదు, ఇక నిలబడే ఉండాలి, నిద్రపోకూడదు. మొదటిది ఏంటంటే యేసు ప్రభువును ఒప్పుకుంటే రక్షించబడిపోయినట్టుంది. రెండోది నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షించబడిపోయాడు అన్నట్టుంది. కాదు, మొదటి స్టెప్ యేసు ప్రభువును ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత రెండో స్టెప్ ఏంటో తెలుసా? బాప్తిసం తీసుకుంటాడు. బాప్తిసం తీసుకుంటాడు, రక్షించబడిపోయినట్టేనా? ఇక్కడ కూడా నమ్మకం లేదు మనకి. ఇంకొక స్టెప్కి వెళ్దాం. రోమాపత్రిక 10:13. రోమాపత్రిక 10:13. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ఏంటండి 3 విషయాలు చెప్పాడు. యేసు ప్రభువుని ఒప్పుకుంటే రక్షించబడిపోయాడు అన్నాడు. మరి ఇదెందుకు అంటే అది మొదటి మెట్టు. బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడిపోతాడు అన్నాడు, కానీ అది రెండో మెట్టు. మూడో మెట్టు ఏంటి? బాప్తిసం తీసుకున్నవాడు ఏం చేస్తాడో తెలుసా? అనుదినము దేవుడితో ప్రార్థనలో సహవాసంలో ఉంటాడు. రక్షించబడిపోతాడా? మళ్ళీ అడుగుతున్నాను, ఇదేంటంటే యేసు ప్రభువుని ఒప్పుకుంటే రక్షించబడిపోతారని బైబిల్ చెప్పి మీరు కాదన్నారు, ఓకే అగ్రి. మళ్ళీ తర్వాత ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే రక్షించబడిపోతారు, బాప్తిసం తీసుకుంటే రక్షించబడిపోతారన్నారు, ఓకే అగ్రి. ఇక కాదా? ఏం చేయాలి? ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే రక్షించబడిపోతారని ఉంది కదా, ఓకేనా? కాదు, అది కూడా నాట్ అగ్రి. మరి ఇంకేంటి? ఏం చేయాలి మేము రక్షించబడాలంటే? పరలోకంలో అడుగు పెట్టాలంటే మేము ఏం చేయాలి అంటే పేతురు గారు అదే చెప్పాడు. ఏమన్నాడు? మీ రక్షణ విషయంలో ఎదగండి అన్నాడు. పౌలు గారు ఏమన్నాడు? మీ సొంత రక్షణ కొనసాగించండి అన్నాడు. దాని అర్థాలన్నీ కూడా మీకు వస్తాయి, కంగారు పడొద్దు. టైం అయిపోయింది అని కంగారు పడద్దు. వచ్చే వారం చెప్తాను. ఇవాళ మిమ్మల్ని మొత్తం అంతా చెప్పి పంపించాలనే ఉద్దేశం అయితే నాకు లేదు. మన వారం అలాగే లేట్ చేసి మిమ్మల్ని బాధ పెట్టాను. చూడండి, ఆఖరి పాయింట్ చూడండి. మత్తయి సువార్త 24:13. మత్తయి సువార్త 24:13. అంతము వరకు సహించి వాడెవడో వాడే రక్షింపబడును. ఇప్పుడు ఈ 4 ఏది తీసుకోవాలి? ప్రభువుని ఒప్పేసుకున్నాను రక్షించబడిపోయాను అనుకున్నాను రా నాయన. బాప్తిసం తీస్తే రక్షించబడిపోయాను అనుకున్నాను నాయన. ప్రార్థన చేసేసినంత మాత్రం రక్షణ వచ్చేసింది అనుకున్నాను నాయన. ఏం చేయాలి? ఎక్కడ కాపాడుకోగలం? గుండాటల దగ్గరికి వెళ్ళి కాపాడుకోగలమా? కోడిపందాల దగ్గరికి వెళ్ళి కోజాలకి వెళ్ళి కాపాడుకోగలమా? ఎక్కడ కాపాడుకోగలం? ఎక్కడికి వెళ్ళి కాపాడుకోగలం? మనకి ఇచ్చిన రక్షణ. కోడిపందాలకి వెళ్ళినోడల్లా కూడా ఏం దిగిపోయినట్టు తెలుసా? రక్షణ అనే బస్సు దిగిపోయినట్టే నాకు తెలిసి. ఇక్కడ బైబిల్ డిక్లరేషన్ ఇస్తుంది ఏంటంటే అంతం వరకు సహించాలి. అంతం వరకు సహించాలి. ఏ అంతం వరకు? ఇక్కడ మత్తయి సువార్త 24:13 చెప్పినటువంటి అంతం లోకాంతం కాదు. ఇక్కడ ఉన్నటువంటి మన అందరికీ ఒక అంతం ఉంది. నేను ఒక రోజున అంతమైపోతాను, మీరు ఒక రోజున అంతమైపోతారు. మన వ్యక్తిగత జీవితం ముగింపు వరకు ఏం చేయాలి? ఏమన్నాడు? అంతవరకు ఏం చేయాలి? సహించకపోతే ఏం చేస్తాం ఏంటి? ఏదో చిన్న బాధ వచ్చింది, బస్సు ఎక్కాం, మొత్తం అందరూ ఒకసారి ఎక్కాం. కొంతమంది ముందు ఎక్కేశారు. ఎక్కడికి వెళ్తుంది బస్సు అన్నారు, పరలోకానికి వెళ్తుంది అన్నారు. టికెట్ తీసుకుందామంటే వెళ్తాడికి టికెట్ తీసుకో, ఏంటి? బాప్తిసం యేసునామమున తీసేసుకున్నాం, ఎక్కేసాం, బస్సు ఎక్కేసాం. వీళ్ళు అలా ఎక్కుతూ వస్తున్నాడు, ఒక్కొక్కటి లోడ్ అవుతూ వస్తుంది ఆ బస్సు. వచ్చేటోడికి నాకు బస్సు పడదండి ఎకారమండి అని ఒకటి దిగిపోతాడు కదా. అందరు బస్సులు ఉంటారా? అలాంటి ఎకారంగా వెళ్ళి కోడిపందాలకి వెళ్ళనమాట. ఈ కోడిపందాలకి వెళ్ళి ఎకారం ఎక్కువైపోయి వీళ్ళకి ఆ రక్షణ అనేటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుని ఒక్కొక్క మెట్టి కిందకి దిగి ఆపండి బస్సు అంటే ఆగదది, అది ముందుకెళ్ళిపోతుంటుంది. నువ్వు పరిగెట్టినది నీకు దొరకదు. దిగావా నీ చాప్టర్ క్లోజ్. రక్షించి పడిపోయిన అనుకో, ఒక రక్షణలోనికి అది వెళ్తూ ఉంది. చాలామంది ఆఖరి వరకు అందులో ఉండరు. అందు గురించే నీ రక్షణలో ఎదుగు అన్నాడు. అందులో ఎక్కుతాం. సరే కొంతమందికి వెళ్ళిన తర్వాత
బాబా అందరూ పరిశుద్ధంగా ఉన్నారు, ఇక్కడ అందరూ ప్రార్థనలు చేసేస్తున్నారు, నేనేమో పాపంలో ఉన్నానని దిగిపోతాడు ఒకడు. నేను పాపంలోనే రోత జీవితాన్నే దిగిపోతాను. కారణం ఏంటంటే అందరూ కూడా మంచి పెర్ఫ్యూమ్ కొట్టుకున్నారు, నాకు ఆ పెర్ఫ్యూమ్ పట్ల అని దిగిపోతాడు. అంటే ఏంటి అర్థం? వీడికి పరిశుద్ధత నచ్చదు కాబట్టి వీడు ఏం చేస్తాడు, అలాగా కిందకి దిగిపోతాడు. అంటే ఆఖరి వరకు ఇంకోటి ఏంటంటే, ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఆనందంలో కూడా దిగిపోయేవాడు ఉన్నాడు. నేను ఇది దిగిపోయి పల్సర్ బైక్ మీద వెళ్తానని దిగిపోతాడు. ఆడికి అర్థం ఏంటంటే, ఆడికి ఏదైనా దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, ఏదైనా ఒక మంచి ఉన్నత స్థితి ఇచ్చాడు అనుకోండి, ఆ ఆనందంలో కూడా దేవుడిని మర్చిపోతాడు వీడు. అలా దిగిపోతాడు అన్నమాట వీడు ఆ బస్సు. ఏమంటే బస్సు ఎక్కిన తర్వాత గమ్యం చేరేంత వరకు అందులో ఉండాలి. చాలామంది దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది శోధనలకు దిగిపోతారు, కొంతమంది కష్టాలకి దిగిపోతారు, కొంతమంది ఇబ్బందులకి దిగిపోతారు. అది అందుగురించే యేసుప్రభు వారు అంటాడు, కడ వరకు ఏం చేయాలి, అంతం వరకు సహించే వాడే రక్షించబడతాడు. దిగిపోతున్నామా మన బస్సు? ఎప్పుడైనా దిగామా? అయ్యి బాబోయ్, ఈ జనవరి ఈ సంక్రాంతి వచ్చేటోడికి అలా దిగి మళ్ళీ ఎక్కేస్తున్నానండి అంటారు కొంతమంది. యాసిపెట్టి కిందకి తంతాడు, అలా దిగి ఎక్కామంటే. కండక్టర్ ఏమో లోనికి ఎక్కనోడు. కండక్టర్ ఎవరు? పరిశుద్ధాత్ముడు. దిగదే చి ఎవడు రెడీ లోనికి ఎక్కుతున్నాడు అంటాడు. టికెట్ ఉందిగా, టికెట్ ఉంది, కానీ నన్ను బాధ పెట్టావు నువ్వు. నేను ఎన్నిసార్లు ఆపండ్రా మధ్య మధ్యలో, ఓసారి 1 కన్నావు, 2 సార్లు 2 కన్నావు, ఓసారి కోడి పందాలు కన్నావు, ఎన్నిసార్లు దిగుతావు నువ్వు బస్సు? దిగొద్దు అలాగా. దిగావంటే నీ చాప్టరు మళ్ళీ నువ్వు ఎక్కుదామని నువ్వు ఎంత పరిగెట్టినా నీ మొలతాడికి ఆడు మొలతాడి కట్టేస్తాడు. ఎవడో నువ్వు నాతో ఉండరా రే, నువ్వు అక్కడ రక్షించబడిపోతే ఉంటారు, ఆడ వెనకలేకపోతాడు. ఎవడు ఉంటారు కదా ఎవరు, ఆ ఉగ్రత దినానికి నియమించబడిన వాళ్ళు. ఆడతలు ఇంకో స్నేహితులు ఇలా పెట్టుకుంటారు, ఆడ వెనకలేకపోతుంటాడు. సర్లే ఈడాడు మారేయడానికి కిందకి ఆడవదలడు. ఎవడు? అబ్బా నాతో పాతాళంలో ఎవరుంటారు అని సాతానికి ఆడు లాక్కిపోతాడు. అర్థమవుతుందా? రక్షణ ఏం చేయాలి? కడ వరకు కొనసాగించుకోవాలి. నేను బాప్తీసం తీసేసుకున్నాను, నేను సేఫ్టీ జోన్లో ఉన్నాను అని నువ్వు అనుకుంటే కనుక అది వాక్యానుసారమైనటువంటి ఆలోచన కాదు. నువ్వు రక్షణలో నుంచి ఏదో ఒక టైంలో నువ్వు దిగిపోవచ్చు, భక్తి జీవితంలో నుంచి నువ్వు తప్పిపోవచ్చు. అంతం వరకు ఏం చేయాలి? సహించాలి. సహించడం అంటే ఏంటి? ఎవరు సహిస్తాడు? సహించేటువంటి గుణం ఎవరి దగ్గర ఉంటుంది? సహించండి అని ఆ మాట ఎందుకు చెప్పాడు దేవుడు ప్రభువారు అని అంటే, ఖచ్చితంగా రక్షణ అనేటువంటి మార్గంలోనికి ఆ బస్సు ఎక్కినోడికి ఖచ్చితంగా కష్టాలు వస్తాయి, ఖచ్చితంగా బాధలు వస్తాయి, ఖచ్చితంగా వేదనలు వస్తాయి, ఖచ్చితంగా శోధనలు వస్తాయి. అవన్నీ రావట్లేదా మీకు? రావట్లేదా? అబ్బా ఏమి రావు. ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయి? ఆడి పక్కన ఉన్నవాడిని వాడేమి బాధ పెట్టడు. నా ఓడీడు ఇన్ని బాధ పెడతా, శుభ్రంగా ఉండాలి, ఆలస్యం మనశ్శాంతిగా ఉండి అంటాడు. మనశ్శాంతిగా గుంజి ఒక నొక్కుతాడు. కష్టాలు వచ్చేస్తున్నాయి, బాధలు వచ్చేస్తున్నాయి, అంతవరకు సహించేవాడికి రావాలి. ఆ కష్టాలు వస్తేనే నువ్వు రక్షణ అనే బస్సులో ఉన్నట్లు లెక్క, క్రీస్తు అనే రక్షణ బస్సులో నువ్వు ఉన్నట్లు లెక్క. నీ కష్టాలు రావట్లేదు, బాధలు రావట్లేదు అంటే కనుక నువ్వు వాడికి తృప్తికరంగా వాడిని తృప్తిపరుస్తూ, వాడిని సంతోషపరుస్తూ, సాతాను ఇష్టాలు నెరవేరుస్తూ నీ ఆత్మ జీవితాన్ని కొనసాగిస్తున్నామేమో, అందుగురించి నీకు బాధలు రావట్లేదు. ఇంకొక రకంగా ఏమంటే కష్టాలు ఇంకొక రకంగా రావా? దేవుడు పెట్టడా అంటే దేవుడు కూడా పెట్టే కష్టాలు ఉన్నాయి. ఎప్పుడు పెడతాడు? మన ఆధ్యాత్మికంగా బాగా బలంగా ఎదగాలనుకున్నప్పుడు వస్తాయి, దేవుని సన్నిధికి వెళ్ళాలనుకున్నప్పుడు వస్తాయి. ఆ కష్టాలు వేరు. ఆ కష్టాల గురించి యేసుప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఇందాక చెప్పిన కష్టాలు ఉంటాయి చూసారు, వాటి గురించి కాదు. ఇప్పుడు ఎల్లో కోడిపందాలకి వెళ్ళి ప్రార్థన చేయండి, చాలా అప్పులు అయిపోయాను అని ప్రార్థన చేయి. సిగ్గు, చీము, నెత్తురు ఉండాలి ఆ ప్రార్థన చేయమని అడగటానికి. కారణం ఏంటి? నువ్వు అక్కడికి వెళ్ళి 1000 రూపాయలు 2000 రూపాయలు అక్కడ తగలెట్టి ప్యాకెట్లో తగిలెట్టి అప్పులు అయిపోతుందని ప్రార్థన చేయండి అంటే, అసలు ప్రార్థన అడిగినందుకు నిన్ను, ప్రార్థన చేసినందుకు నన్ను 2 చెంపలు వాయించేస్తాడు దేవుడు చెప్పులు తీసుకుని. మన చెప్పులు ఆయనకి చెప్పులు ఉండవాలి. 2 చెప్పులు ఇచ్చిన ఆదవడి ఇదవడు వాయించేస్తాడు. సిగ్గున్నవాడు ఎవడో అలాంటి కార్యక్రమాలకి వెళ్ళడండి. ఏలాకోలంగా సేవకుని తీసుకుని, సంఘాన్ని తీసుకుని, క్రీస్తు ప్రభువుని తీసుకుని, సిలువ మరణాన్ని, ఆయన త్యాగాన్ని ఏదో నార్మల్గా తీసుకుని మీరు ఆత్మీయ జీవితంలో ప్రవర్తిస్తే కనుక చాలా నష్టపోతారు. చనిపోయేంత వరకు తెలియదండి ఆ విషయం. ఈ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టేంత వరకు తెలియదండి. ఈ బాబు ఇంతగారా బాబు, ఇంత పాపులర్ బాబు, ఈడ ఇంత తినేస్తున్నాడు, ఇంత వల్గర్గా, ఇంత భయంకరమైన లాంగ్వేజ్ వాడు తిట్టాడు అని అప్పుడు అనిపిస్తుంది మీకు.
అప్పుడు ప్రయోజనం ఉంటుందా? అప్పుడు యూనివర్సిటీల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఎక్కడ ఇదే రక్షించిపోయి చచ్చిపోయిన తర్వాత కూడా పాతాళానికి వెళ్ళిన తర్వాత కూడా రక్షణ ఉందన్నాడు అని అక్కడ వాళ్ళు గోజాడుతుంటారు. రే బాబా ఆపరా ఈ గొడవ అని వాళ్ళు గొడవ ఆడుకుంటారు, పళ్ళు కొరుక్కుంటుంటారు. నువ్వేరో నన్ను చెడగొట్టింది, బంగారులాగా అని చెప్పాడు, రక్షణ అనేది కొనసాగించుకోవాలని చెప్పాడు, రక్షించబడిపోయావు నువ్వు చెప్పు అని వాళ్ళు గొడవ ఆడుకుంటారు. అక్కడికి పోతావు నువ్వు కూడా. అంటే ఈ టాపిక్ ఇంకా అవలా, అంటే ఎందుకు ఈ టాపిక్ ఇంకా అవలదని నేను మాట్లాడుతున్నాను అని అంటే, పౌలు గారి మాటలకి నేను వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వకపోతే ఇందులో కూడా ఒక వివాదాస్పదమైనటువంటి మనల్ని ఏలెత్తి చూపించి నువ్వు ఇప్పటివరకు చెప్పింది తప్పు అని చెప్పడానికి ఒక రీజన్, ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటంటే, క్రియల ద్వారా రక్షణ అనేది దేవుడు ఇవ్వలా. ఎలా ఇచ్చాడు రక్షణ? ఓ ప్రశ్నతో మిమ్మల్ని రేట్ చేసి నేను వదిలేస్తా. ఎలా ఇచ్చాడు రక్షణ మనకి? మనం మంచి పనులు చేస్తే రక్షణ అనేది వచ్చిందా? దేవుడే తన ఉచితమైన కృపను బట్టి మనకు రక్షణ ఇచ్చాడా? మరి ఇంతవరకు చెప్పిన పాఠం ఏంటి? ఉచితంగా ఇవ్వలేదు మనకు రక్షణ, మీరు మంచి పనులు చేస్తూ కొనసాగితేనే రక్షణ వస్తుందని చెప్పాను నేను ఇప్పుడు వరకు. అర్థమవుతుందా? అంటే ఆ మాట అంతటికి ఇప్పుడు చెప్పిన మెసేజ్ అంతా కూడా వ్యతిరేకంగా ఉంటుంది. అందు గురించి వచ్చే వారం దాన్ని కంటిన్యూ చేయాలి. అర్థమైందా? ఊరికి ఇస్తానన్నాడు రక్షణ, ఈయన తప్పుడు బోధ చేస్తాడని చెప్పి ఇంకొకటి ఎవడో తగులుతాడు మీకు. ఆడు మీ మనసు పాడు చేయకుండా ముందే ఒక ప్రశ్నతోటి రేట్ చేసి వదిలేస్తున్నా. ఓకేనా? ఇప్పటివరకు మనం విన్న దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే రక్షణలో ఎదగాలి. ఎంతకాలం మన జీవితాన్ని 2021లో సమయాన్ని పాడు చేసేసుకున్నాం. రక్షణ విషయంలో మనం ఎలాంటి దాన్ని ఏమంటారు, ఎలాంటి బాధ్యతలు మన ఆత్మీయ జీవితం పట్ల మనం తీసుకోవాలి. రక్షించబడిపోయామన్నట్టుగానే బతుకుతూ ఉంటారు కొంతమంది. కాబట్టి ఆ రక్షణ మీరు కొనసాగించుకోవడానికి జాగ్రత్త పడతారని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటివరకు వాక్యం విన్నటువంటి ఆ మాటలకు మిమ్మల్ని కట్టుబడేలాగా మిమ్మల్ని ప్రేరేపిస్తాడని కోరుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.